సార్. సార్ అసలు ఏం జరుగుతుంది అంటే ఒక వెలమ కాస్ట్‌ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలా? లేకపోతే ఒక రాజకీయ నాయకుడికి సంబంధించి ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలా అవి? వీర్లపల్లి శంకర్ మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి. కానీ చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ప్రజాస్వామ్యంలో రాజకీయ పరంగా కొన్ని మాటలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనకు రాజకీయ వ్యతిరేకులు, రాజకీయంగా అడ్డంకులు కలిగించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాట్లాడచ్చు, వ్యక్తుల గురించి మాట్లాడచ్చు. ఈరోజు వీర్లపల్లి శంకర్ గెలిచిండు, ఒక ఎమ్మెల్యేగా గెలిచాడంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లక్షలాది మంది వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళు, వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు, వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు ఓటేస్తే ఆయన గెలిచాడు. ఆయన ఒక్క సామాజిక వర్గమో లేకపోతే ఇంకొక సామాజిక వర్గమో ఓటేస్తే గెలవలేదు ఆయన. అక్కడ ఆ నియోజకవర్గంలో వెలుమలు కూడా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని అంటే అక్కడ కూడా దాంట్లో కూడా వెలుమల పాత్ర ఉంది, అన్ని సామాజిక వర్గాల పాత్ర ఉంది. ఒక వెలుమలే కాదు, మొత్తం అది వివిధ కులాలు కావచ్చు, వివిధ మతాలు కావచ్చు, అందరి యొక్క పాత్రతోనే ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈరోజు వీర్లపల్లి శంకర్ మాట్లాడినటువంటి తీరు చాలా అంటే ఏమాత్రం కొద్దిగా రాజకీయ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే కొద్దిగా సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు మాట్లాడేటువంటి మాటలు కాదు. ఆయన అంటే చాలా దిగజారుడు విధంగా మాట్లాడినటువంటి మాటలు కనబడుతుంది. ఆయన మాట్లాడినటువంటి వీడియోలో చూసినట్టయితే వెలమ సామాజిక వర్గం మీద భౌతిక దాడులు చేస్తాం, లేకపోతే వెలమ సామాజిక వర్గం అంటే చాలా మాట్లాడడానికి కూడా ఏవగింపు కలిగే విధంగా మాట్లాడినట్టు, అసలు తిరగనివ్వమని చాలా అంటే చాలా వల్గర్గా మాట్లాడినటువంటి, చాలా జుగుప్సాపరంగా చాలా వల్గర్గా మాట్లాడినటువంటి మాటలు చూసినాం. అయితే అనేక మంది గతంలో కూడా లైట్గా కామెంట్స్ చేసినటువంటివి ఉన్నాయి. కానీ మేము ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని పెద్దగా తీసుకోవాలంటే ఒక లెవెల్ వరకు ఉన్నట్టయితే దాన్ని పెద్దగా మేము పట్టించుకున్నటువంటి. కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో కాస్ట్ పాలిటిక్స్ చూస్తున్నాం అనుకోవచ్చా మనం? ఎస్, దానికి కొంత బీజం పడుతుందని అనుకునే పరిస్థితులే కనబడుతుంది. అయితే శంకర్ కూడా కామెంట్ చేసింది కేసీఆర్ని ఉద్దేశించి కామెంట్ చేశారా లేకపోతే క్యాస్ట్ని ఉద్దేశించి చేసిండు ఆయన. అయితే ఇప్పుడు ఆయన తర్వాత మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఇది నా ఉద్దేశం, నేను వెలమ కులాన్ని గురించి నేను మాట్లాడలేదు, మీరు ఒకవేళ ఆ విధంగా భావిస్తే నేను నా మాటలు విడ్రా చేసుకుంటున్నా, ఇది నేను కల్వకుంట్ల కుటుంబాన్ని గురించి మాట్లాడినా అన్నాడు. అప్పుడు కూడా కేసీఆర్ గురించి మాట్లాడినా అనట్లేదు, కల్వకుంట్ల కుటుంబం గురించి మాట్లాడినాడు. అంటే కల్వకుంట్ల కుటుంబం అంటే కేసీఆర్ కుటుంబమా? ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల అనేటువంటి ఇంటి పేరు కలిగినటువంటి వాళ్ళు వెల్మ కమ్యూనిటీలో కొన్ని వేలాది కుటుంబాలు ఉన్నాయి. ఏ కల్వకుంట్ల కుటుంబాన్ని గురించి నువ్వు మాట్లాడినావు? నువ్వు కేసీఆర్ గారి గురించి మాట్లాడదలుచుకుంటే కేసీఆర్ గారి గురించి మాట్లాడు. కానీ కల్వకుంట్ల కుటుంబం అంటే అది కల్వకుంట్ల అనేటువంటి ఇంటి పేరు ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి గురించి నువ్వు మాట్లాడినట్టు అవుతుంది. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది ఎట్లా మాట్లాడగలుగుతావు నువ్వు ఆ విధంగా? ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి ఒకటే కాదు, వెలమ సామాజిక వర్గం ఒక తెలంగాణలో ఉందని ఆయన ఉద్దేశం. అంటే ఆయన మెదడు ఎంత చిన్న ఇదిగా ఉంది అనేటువంటిది దానికి అది ఉదాహరణ అన్నట్టు. వెలమ సామాజిక వర్గం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, కర్ణాటకలో ఉంది. ఈరోజు మా అసోసియేషన్స్ కర్ణాటకలో, బెంగళూరులో మా అసోసియేషన్ ఒక పెద్ద ఆస్తులు ఉన్నాయి, పెద్ద ఇది ఉంది, భారీ ఎత్తున అక్కడ ఈరోజు మా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కర్ణాటక వెల్మ అసోసియేషన్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వెల్మ అసోసియేషన్ కూడా అక్కడ కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి, మహారాష్ట్రలో ఉన్నటువంటి వెల్మ అసోసియేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ విధంగా మాకు దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా వెల్మ కమ్యూనిటీ ఉంది. నీకెవరో ఒక వ్యక్తి మీద నీకు కోపం ఉంటే, నియోజకవర్గంలో నీకెవరో ఒక ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి వ్యక్తి నీకు పనిచేయలేదను, నీకు ఎన్నికల్లో పనిచేయలేదను, మొత్తం సామాజిక వర్గాన్ని మీద నువ్వు టార్గెట్ చేసుకుని మాట్లాడితే అసలు నీకు కొద్దిగా కూడా బుద్ధి జ్ఞానం ఆ భగవంతుడు నీకు ప్రసాదించలేదు. అసలు నువ్వు ఆ ఎమ్మెల్యే పదవికి కానీ ఆఖరికి వార్డు మెంబర్ పదవికి కూడా నువ్వు అర్హుడివి కాదు అని ఈరోజు నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. వీర్లపల్లి శంకర్ అనేటువంటి వ్యక్తి ఈవెన్ ఒక గ్రామంలో వార్డు మెంబర్కి కూడా అనర్హుడు అనేటువంటిది ప్రూవ్ అయిపోయింది ఈరోజు. సో అటువంటి దిగజారుడు రాజకీయాలు అంటే నీచమైనటువంటి రాజకీయాలు చేయటం కాదు. రాజకీయాల్లోకి నువ్వు వచ్చింది దేనికి ఒకసారి ఆలోచించుకో. ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడటానికి కాదు. నిన్ను గెలిపించిన ప్రజలు నీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటి? షాద్నగర్ నియోజకవర్గ అభివృద్ధి. షాద్నగర్ నియోజకవర్గంలో నువ్వు గతంలో చేసినటువంటి ఎమ్మెల్యేల కంటే మెరుగైనటువంటి పాలనను అందించగలిగేటువంటి ఇదిలో నీ ఇదిని చూపెట్టు, నీ మార్కును నువ్వు అక్కడ చూపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయి.
కానీ ఈరోజు నువ్వు అది వదిలిపెట్టి ఏదో మొత్తం మీద ఒక్కొక్కరి మీద ఇది చేయటం వల్ల చీప్ పాలిటిక్స్ చేయటం వల్ల నువ్వేదో నీ గురించి నలుగురు మాట్లాడుకుంటారు అనేటువంటి ఈ చీప్ పాలిటిక్స్ ఏవైతే చేస్తున్నాడో, చిల్లర రాజకీయాలు ఏవైతే చేస్తున్నాడో, ఇది పూర్తిగా సహేతుకం కాదు. ఈ రకమైన వాటిని మేము సహించేటువంటి సమస్య లేదు. ఈరోజు ఆయన భౌతిక దాడుల గురించి మాట్లాడుతున్నాడు. భౌతిక దాడుల గురించి మాట్లాడేటప్పుడు నీకు అసలు వెలమ చరిత్ర తెలియదు. నీకు వెలమ చరిత్ర అంటేనే కాకతీయుల దగ్గర, కాకతీయ సామ్రాజ్యంలో మొత్తం ఈ ప్రాంతాన్ని మొత్తం పాలించినటువంటి కాకతీయ సామ్రాజ్యం. కాకతీయులు ఆ రోజు మొదలు బీసీలు ఉన్నారు కాకతీయ రాజులుగా, దాని తర్వాత రెడ్డి రాజులు ఉన్నారు. ఎవరు కాకతీయ సామ్రాజ్యంలో రాజ్యం చేసినా కూడా ఆ రోజు వెలమలు సైన్యాధిపతులుగా ఉన్నటువంటి పరిస్థితి. సైన్యాధిపతులుగా ఉండి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో రక్షించినటువంటి, ప్రజల మాన ప్రాణాలు రక్షించడంలో తమ పాత్ర పోషించి, తమ కుటుంబాలను సైతం ధారపోసి, తమ ఇదిని మొత్తం తమ జీవితాలనే ధారపోసి అనేక సందర్భాల్లో మృత్యువాత పడ్డటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి చరిత్ర ఉంది వెలమ జాతికి. బొబ్బిలి యుద్ధంలో అనేక మంది యుద్ధాలు చేసినటువంటి చరిత్ర వెలమ జాతికి ఉంది. అటువంటి జాతిని పట్టుకుని నువ్వేదో మా మీద భౌతిక దాడులు చేస్తారంటే మాకేం కత్తులు కొత్త కాదు. బూతులు అంటే వెలమనా కొడుకులు అంతే. అదే మాకు కత్తులు కొత్త కాదు, మాకు కత్తులతో యుద్ధం చేయటం కొత్త కాదు. ఆయనకు కొత్త కావచ్చు. ఇప్పుడు పార్టీ నేతలు ఈ విధంగా ఆయన మీద కామెంట్స్ చేయడం కూడా కరెక్టే అంటారు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ పరంగా చూసినంత కూడా మీలో ఇక్కడ పార్టీకి సంబంధం లేదు. ఎందుకని అంటున్నానంటే, పార్టీకి సంబంధం లేదని ఎందుకు చెప్పగలుగుతున్నాను, స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నానంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ, జలగం వెంగళరావు గారి యొక్క పాత్ర కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో లేదు అని ఎవరూ చెప్పరు. ఏ కాంగ్రెస్ నాయకుడు చెప్పడు. జలగం వెంగళరావు లాంటి వ్యక్తి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంత పని చేసిండ్రు, ఏ రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు ఏ విధంగా కృషి చేసిండ్రు అనేటువంటిది కాంగ్రెస్ తెలుసు. అదేవిధంగా ఎం సత్యనారాయణరావు లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్గా ఆయన ఎంత పనిచేసిండ్రు అనేటువంటి తెలుసు. చొక్కారావు గారు లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈరోజు అనేక మందికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ మధ్యలో జువాడి రత్నాకరరావు గారు, పురుషోత్తమరావు గారు లాంటి వాళ్ళు అనేక మంది, ఇప్పుడున్న క్యాబినెట్లో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, ఈ విధంగా అనేక మంది కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి కొరకు కృషి చేశారు. అంతేకాదు అనేక పోరాటాల్లో, ఆనాడు సాయుధ పోరాటం నుంచి మొదలుపెట్టి భారత స్వాతంత్రోద్యమంలో అనేక మంది అసువులు బాసినటువంటి వాళ్ళు ఉన్నారు వెలమ జాతిలో. ఈరోజు మా తాత బోయినపల్లి వెంకటరామారావు గారు కరీంనగర్ గాంధీ అని పిలువబడతాడు. ఆయన 95 సంవత్సరాల వయసులో తెలంగాణ ప్రకటన చేసి విత్డ్రా చేసుకున్నంటే 95 సంవత్సరాల వయసులో ఆనాడు కొండా లక్ష్మణ బాపూజీ, మా తాత బోయినపల్లి వెంకటరామారావు గారు ఇద్దరూ కలిసి ఢిల్లీలో నిరాహార దీక్ష చేశారు. 95 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి నిరాహార దీక్ష చేసిన ఢిల్లీకి పోయి అని అంటే ఎంత నిబద్ధతతో పనిచేసింటారు. ఈరోజు కమ్యూనిస్టు ఉద్యమంలో తనదంటూ ఒక పాత్ర పోషిస్తూ ముందుకు పోయినటువంటి సిహెచ్ రాజేశ్వరరావు, చెన్నమనేని రాజేశ్వరరావు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. భారతదేశంలోనే కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఒక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అటువంటి చెన్నమనేని రాజేశ్వరరావు ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ కమ్యూనిస్ట్ ఇది నేర్పి, ఈరోజు విద్యాసాగరరావు గారు, సిహెచ్ విద్యాసాగరరావు గారు అటు బీజేపీలో ఉంటూ గవర్నర్గా, కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక పార్టీల్లో ఉన్నట్టు నేనేది వీళ్ళంతానేమో ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. మీరు చెప్పేది రఘునందరావు గారు కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళు ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళు. నేను చెప్పేది గతంలో చరిత్ర గురించి చెప్తున్నాను. వాళ్ళందరూ కూడా ఒక పాత్ర పోషించి ఈ దేశం కొరకు, ఈ రాష్ట్రం కొరకు కృషి చేసి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఈ స్థాయికి తెచ్చినాడు. కేసీఆర్ గారు, నేను చెప్పడం కాదు ఇది, రేవంత్ రెడ్డి గారే ఒకనొక ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఒప్పుకున్నారు. సో ఖచ్చితంగా ఇవాళ ఎవరు ఏది చెప్పినా కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం లేనే లేదు. తొలిదశ తెలంగాణ అంతకుముందు జరిగినటువంటి ఉద్యమాలు కేసీఆర్ గారు లేకుండా ఉండొచ్చు, కానీ ఈ దశలో జరిగినటువంటి ఉద్యమం, తెలంగాణ ఉద్యమానికి మొత్తం కేసీఆర్ గారి నాయకత్వం ఇచ్చారు. దాంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. కాబట్టి ఈ కులం గురించి ఇంత దిగజారుడుగా మాట్లాడటం, ఆ రకమైనటువంటి బూతు మాటలు మాట్లాడటం అనేటువంటిది ఆయన గురించి మాట్లాడాలంటే కూడా మా స్థాయిని తగ్గించుకోవడం అనిపిస్తుంది. అంటే సో మీరు ఒక్కరే ఈ విషయం గురించి పర్టికులర్గా మాట్లాడుతున్నారు, కానీ బేసిక్గా కాంగ్రెస్ పార్టీలో బల్మూరి వెంకట్ ఉన్నాడు, అలాగే మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు, ప్రెసెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్ ఉన్నాడు, అలాగే ఇంకా చాలామంది వెలమాకి సంబంధించిన క్యాస్ట్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్నారు. బట్ ఎవరు కూడా ఎందుకు స్పందించట్లేదు? ఈరోజు జగిత్యాలలో జరిగినటువంటి ఒక